హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక 3 హెల్తీ డీటాక్స్ డ్రింక్స్‌తో మీ ముందుకొచ్చానండి. ఇవి చాలా చాలా హెల్తీ. వీటిని ప్రిపేర్ చేయడంలో, అదే విధంగా తీసుకోవడంలో చాలామంది మిస్టేక్ చేస్తున్నారండి. నేను ఈ వీడియోలో ఏ విధంగా కరెక్ట్ పద్ధతిలో వీటిని ప్రిపేర్ చేసుకోవాలి, కరెక్ట్ పద్ధతిలో ఎలా తీసుకోవాలో అన్నీ చాలా క్లియర్‌గా చెప్తానండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. ఏ ఫుడ్ అయినా కరెక్ట్ పద్ధతిలో తీసుకుంటేనే మనకి లాభాలుంటాయి. అలా కాకుండా ఇష్టమున్నట్టు తీసుకుంటే వాటి వల్ల నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే చూద్దాము. ఇది అందరికీ తెలిసిందే. క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్. దీనికోసం నేనిక్కడ 2 చిన్న క్యారెట్‌లని, 2 చిన్న బీట్రూట్‌లని, ఉసిరికాయలను కూడా తీసుకుంటున్నాను. ఇది ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఒక్కరి కోసం అయితే ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక ఉసిరికాయ తీసుకోండి. వీటిని శుభ్రంగా కడుక్కొని, పీల్ ఆఫ్ చేసుకొని, జ్యూస్ జార్‌లో వేసుకొని జ్యూస్ చేసుకోవడమే. దీనివల్ల చాలా లాభాలైతే ఉన్నాయండి. ఎస్పెషల్లీ మనం ఇందులో ఉసిరికాయ యాడ్ చేయడం వల్ల ఇందులో హై విటమిన్ సి ఉంటుంది. మనమందరం అనుకుంటాము సిట్రస్ ఫ్రూట్స్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని. కానీ అస్సలు కాదండి. సిట్రస్ ఫ్రూట్స్‌లో కన్నా మనకు ఈ ఉసిరికాయలో 10 రెట్లు ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుంది. కాబట్టి ఇది మన స్కిన్ హెల్త్‌కి చాలా చాలా మంచిది. అదే విధంగా బీట్రూట్, క్యారెట్‌లో ఉండే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది విటమిన్ సి చాలా చాలా తోడ్పడుతుంది. మనకి ఐరన్ మంచిగా అబ్జార్ప్షన్ కావాలంటే విటమిన్ సి అనేది తప్పకుండా ఉండాలి. అదే విధంగా ఈ విటమిన్ సి అనేది మనకి స్కిన్‌ని ముడతలు పడకుండా చేస్తుంది. మన స్కిన్ గ్లోని పెంచుతుంది. కలర్ కూడా కొంచెం చేంజ్ చేస్తుంది. మన ఏజ్‌ని తక్కువగా చూపిస్తుంది ఈ డ్రింక్‌ని తీసుకోవడం వలన. మంచి విటమిన్స్, మినరల్స్‌తో పాటు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఈ జ్యూస్‌లో. ఈ జ్యూస్‌ని ఇలా పెద్ద రంధ్రాలున్న స్ట్రెయినర్‌తో స్ట్రెయిన్ చేసుకున్నామంటే మనకి మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఇలా నచ్చని వాళ్ళు ఒక క్లాత్‌తో వేసి వడగట్టుకుంటే ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుంది. ఫైబర్ కూడా కావాలనుకునే వాళ్ళు ఇలా వడకట్టుకోండి. కాన్‌స్టిపేషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఇలాగే తాగండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మన డైజెషన్ సిస్టమ్‌ని మంచిగా డీటాక్స్ చేస్తుంది. అలా అని ఈ జ్యూస్‌ని ప్రతిరోజు అస్సలు తీసుకోవద్దండి. ఇందులో హైగా ఉండే ఆక్సలేట్స్ వల్ల మన కిడ్నీలలో రాళ్ళొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఏ ఫుడ్ అయినా మనము రెగ్యులర్‌గా తీసుకుంటే అది విషంలాగా మారుతుంది. అందుకని రోజు తీసుకోకండి. వారంలో 2, 3 రోజులు తీసుకుంటే సరిపోతుంది. ఈ జ్యూస్ ఇలా టేస్ట్ నచ్చని వాళ్ళు ఇందులో కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ వన్ బూడిద గుమ్మడికాయ జ్యూస్. అదేనండి యాష్ గాడ్ జ్యూస్. ఇది కూడా ప్రిపరేషన్ చాలా ఈజీ. ఇలా ఒక మంచి గుమ్మడికాయని తీసుకొని, పీల్ చేసుకొని, లోపల ఉండే విత్తనాలను కూడా తీసేసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక జ్యూస్ జార్‌లో వేసుకొని, కొద్దిగా అల్లం ముక్కలు, అదే విధంగా ఇందులో కూడా ఉసిరికాయ ముక్కల్ని వేసి జ్యూస్ చేసుకోండి. దీనివల్ల చాలా లాభాలైతే ఉన్నాయి. మన వెయిట్‌ని లాస్ అవ్వడానికి ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది. అదే విధంగా మన జీర్ణ వ్యవస్థని మంచిగా డీటాక్స్ చేస్తుంది. గట్ హెల్త్‌ని పెంచుతుంది. హై వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మంచిగా హైడ్రేట్‌గా ఉంచుతుంది మనల్ని. ఇందులో ఉసిరికాయ యాడ్ చేస్తున్నాం కాబట్టి యాజ్ యూజువల్‌గా విటమిన్ సి వల్ల స్కిన్ హెల్త్ కూడా బావుంటుంది. అల్లం కూడా మనకు చాలా చాలా మంచిది. అలాగని ఈ జ్యూస్‌ని కూడా రోజు తీసుకోవద్దండి. వారంలో ఇది కూడా 2, 3 రోజులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ప్రిపరేషన్. నేనిక్కడ కొద్దిగా అల్లం ముక్కలు, అదే విధంగా ఉసిరికాయ ముక్కలను కూడా వేసి మంచిగా మిక్సీ చేసుకున్నాను. దీన్ని కూడా వడకట్టుకుంటున్నాను. మీరు డైరెక్ట్‌గా తాగేవాళ్ళు ఉంటే తాగండి. ఇంకా చాలా చాలా మంచిది. ఫైబర్ కూడా వస్తుంది. కానీ ఇలా డైరెక్ట్‌గా తాగలేమనుకునే వాళ్ళు ఇలా ఒక పెద్ద రంధ్రాలున్న స్ట్రెయినర్‌తో వడకట్టుకోండి. దానివల్ల ఫైబర్ కొంతైనా వస్తుంది. ఇది టేస్ట్ కూడా అంత తాగకుండా అలా ఏముండదు. ప్లెయిన్ టేస్ట్ ఉంటుంది. తాగొచ్చు. మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా హెల్తీ. థర్డ్ వన్ సోరకాయ కీరా జ్యూస్. ఇది కూడా చాలా మంచిది. ఒక లేత సోరకాయని తీసుకొని ఒక సగం ముక్క
కీరాను కూడా తీసుకొని మంచిగా పీల్ చేసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, జ్యూసీ జార్‌లో వేసుకొని జ్యూస్ చేసుకోవడమే. ఇది కూడా మన వెయిట్‌ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. హై వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మంచిగా హైడ్రేట్‌గా ఉంచుతుంది మనల్ని. అదే విధంగా స్కిన్ హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. ఇది హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. బ్లడ్ షుగర్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. అదే విధంగా లివర్ హెల్త్‌కి కూడా ఇది చాలా చాలా మంచిది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న దీన్ని తప్పకుండా మీ డైట్‌లో అయితే యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా ఫైనల్‌గా నేను నిమ్మరసం యాడ్ చేశాను. నిమ్మరసానికి బదులు మీరు ఉసిరికాయనే వాడుకోవచ్చు. చూసారు కదా! ఇలా 3 రకాల హెల్తీ జ్యూస్‌లని వారానికి 2 రోజుల చొప్పున తీసుకుంటే చాలా చాలా మంచిది. ఈ జ్యూస్‌లన్నీ చేసుకునే టైం లేదు, ఓపిక లేదు అనుకునే వాళ్ళు రోజు మార్నింగ్ పరిగడుపున గోరువెచ్చని వాటర్‌లో ఒక నిమ్మకాయ రసం కానీ, లేదంటే ఉసిరికాయ రసం కానీ వేసి తీసుకున్నారంటే ఆ జ్యూస్ కూడా మంచిగా డీటాక్స్ జ్యూస్‌గా మన బాడీకి పనిచేస్తుంది. తప్పకుండా వీడియో నచ్చితే గనక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్.